అట్టుమని గట్టిగా 10 గడపలు లేని పచ్చి పల్లెటూళ్ళల్లో వెనకట్లో రామ మందిరాలు ఉండేవి. చూడండి, ఆ వాతావరణం ఎప్పుడైతే పోయిందో ఈ దరిద్రం అప్పటి నుంచే కలగటం మొదలుపెట్టింది. సాయంత్రం కాగానే కాస్త పెద్దవాళ్ళందరూ ఆ మందిరాల్లో చేరేవారు. రమ రామ రఘురామ పరాత్పర రవణ సంహర రణధీర రథాంగధర గణపతంగ వాహన రమారమణ నారాయణ పారశీల సురలోల నిరంజన సకృపరాక్రమ సువిధాన సరోజలోచన సురేశ పాలన శరణ్యముని బృందావన. హరి రామ రామ రఘురామ పరాత్పర మేరుధీర గంభీర మనోహర హరజనక సీతారమణ మేరుధీర గంభీర మనోహర మరజనక సీతారమణ ధరాధినాయక విరోధి మర్దన సురరిబల రాజా రామచంద్ర భగవానికి. చివరికి ఉత్తరం రాసేటప్పుడు మనకి 15 పైసలు ఉండేది పోస్ట్ కార్డు. అప్పుడు ఏ ప్రైవసీ ఉండేది కాదు, చక్కగా రాసుకునేవాళ్ళం. వెనకట్లో మనుషులు అటాచ్డ్గా ఉండేవాళ్ళు, వాష్రూమ్స్ డిటాచ్డ్గా ఉండేవి. ఇప్పుడు వాష్రూమ్స్ అటాచ్డ్ అయినాయి, మనుషులు డిటాచ్డ్ అయినారు. కర్మ ఏం చేస్తాం, ఇంతకంటే భరించలేము. అప్పుడు ఏ ప్రైవసీ లేదండి. ఆ ఉత్తరం కూడా శ్రీరామ అని చెప్పి రాసి మొదలు పెట్టేవాళ్ళం. చివరికి దొంగతనం చేసిన వాడిని బోన్లో నించోబెట్టి న్యాయమూర్తి ఎరా నీ ఆ దొంగతనం చేశావా అంటే రామ నేను ఎరగనండి అంటున్నాడు. అక్కడ కూడా వాడికి రాముడు ఉపయోగపడుతున్నాడండి. అది రామచంద్ర ప్రభు యొక్క ధర్మనిష్ట. రాముడు లేని దేవళం లేదు ఆంధ్రదేశంలో. రామనామం జపించని నోరు లేదు. రాముడి యొక్క దివ్య కథా గుణశ్రవణం చేయని చెవులు లేవు లోకంలో.